అనుమానాలు పుట్టించడం వేరు. ఇంటెన్షనల్గా అనుమానాలు పుట్టించారు ప్రజల్లో, అది హత్య అని చెప్పటం, అది అక్కడ కర్రలు ఉన్నాయి దాని మీద రక్తం ఉందనేది క్రియేట్ చేశారు, అది ప్రచారం చేశారు. ఆయన 11:42కి చనిపోతే 1 గంటన్నరకు ఆయన ఫోన్ నుంచి ఆయన ఆఫీస్ డీటెయిల్స్ అడగడానికి మెసేజ్ వచ్చేదాన్ని క్రియేట్ చేశారు. వాళ్ళ భార్య గారిని తెలుగుదేశం అధికార ప్రతినిధి అయిన రాజేష్ మహాసేన బెదిరించాడు, బాడీని తీసుకెళ్ళిపోవని బేస్లెస్ ఎలిగేషన్స్ క్రియేట్ చేశారు. ఇవన్నీ క్రియేట్ చేయడంతో పాపం అభంశుభం తెలియని క్రైస్తవులందరూ కూడా దాన్ని నమ్మారు. దాన్ని నమ్మి నిజంగానే ఇది జరిగిందేమో వచ్చా అనుకున్నారు. అక్కడ ఒక అనుమానాన్ని నివృత్తి చేస్తే మరొక అనుమానం పుట్టించడం మొదలుపెట్టారు. వీళ్ళు ఇంటెన్షనల్గా కుట్రపూరితంగా వీళ్ళ ముగ్గురితో పాటు ఇంకో 4-5 పాస్టర్లు అని చెప్పుకుంటున్న వాళ్ళు మొత్తం క్రైస్తవ సమాజాన్ని తప్పుదారి పట్టించారు. ఆ రోజు మొట్టమొదట ఆయన బైక్ ఆయన మీద పడి ఉండటం, అక్కడ ఉన్న సిచ్యువేషను, ఆయనకున్న శత్రువులను చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి అది హత్య అనుమానం కలిగింది. అలాగే ఈయన ఇక్కడ కాదు, కొవ్వూరు టోల్గేట్ ముందే ఆయన తడబడుతూ నడుస్తున్నాడు. టోల్గేట్ ముందే ఆయన బైక్ హెడ్లైట్ పని చేయట్లేదు, ఆ టోల్గేట్కి ముందే దాడి జరిగింది అనే అనుమానం వ్యక్తం చేశారు. ఈ అనుమానాలన్నీ వ్యక్తం చేసి జనాల్లోకి పుకార్లన్నీ పంపిస్తూ ఉంటే గౌరవ ఐజీ గారు, గౌరవ ఎస్పీ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఈ హెడ్లైట్ అనేది ఎక్కడ పగలలేదు, పొట్టిపాటి నుంచి ఆయన హెడ్లైట్ లేకుండా వచ్చాడు అనేది సీసీ ఫుటేజ్ ఆధారం చూపించారు. ఇక్కడ బండి పక్కకు దూసుకెళ్ళడం అనేది సీసీ ఫుటేజ్ ఆధారం చూపించారు. ఇలా ప్రతిదీ ఆధారాలు చూపించిన తర్వాత మరొక కొత్త అనుమానం. అయితే ఇక్కడ కాకపోతే విజయవాడలో చంపేశారు. విజయవాడలో 4 గంటలు ఎక్కడే ఆయన ఏమైపోయాడో తెలియదు కాబట్టి విజయవాడలో చంపేశాడు అని మరో పుకారు పుట్టించారు. అప్పుడు మళ్ళీ పోలీసు వారు విజయవాడలో ఉన్న మొత్తం సీసీ ఫుటేజ్లన్నీ పరిశీలించిన తర్వాత రామరపాడు రింగ్ దగ్గర ఆయన కొంచెం స్పృహ తప్పినట్టు, ఆయన పడిపోయినట్టు, ఆయన అక్కడ రెస్ట్ తీసుకున్నట్టు ఆధారాలు చూపిస్తే ఇప్పుడు ఆయన అక్కడ ఉన్న వ్యక్తి అసలు ప్రవీణ్ పగడాల కాదంటున్నారు. లేదు, అంతకుముందు హైదరాబాద్లో ఆయన బయలుదేరిన సీసీ ఫుటేజ్ బయటకు వస్తే అసలు అందులో ఉన్న వ్యక్తి అతను కాదు, అతను డూప్ వేసుకుని వస్తున్నాడు అంటున్నారు. ఈ పుకార్లకు అంతులేదండి. నిజంగా అది మర్డర్ అనే ఆలోచన అనుమానం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దానికి ఇదిగో పాలన ఆయన ఒంటి మీద ఏమైనా దెబ్బలు ఉన్నాయా, లేకపోతే ఆయన ఏమైనా కర్రలతో కొట్టారా, ఆయన ఏమైనా కత్తులతో పొడిచారా అనేది ఆధారాలు మనం చూసిన వెంటనే ప్రాథమిక దర్యాప్తు, ప్రాథమిక పోస్ట్మార్టం రిపోర్టు ఐజీ గారు ఆయన ప్రవేశపెట్టారు. ఒంటి మీద ఎటువంటి కర్రలతో కొట్టిన గాయాలు కానీ కత్తులతో పొడిచిన గాయాలు కానీ ఏమీ లేవు. కేవలం జారుడు గాయాలు, కొట్టుకుపోయిన గాయాలు మాత్రం ఉన్నాయి. ఈ భుజం మీద గాయాలు ఉన్నాయి. తొడకాలు కొట్టుకుపోయింది. తొడకాల పైన ఏదైతే ఒక చోట కాలిన గాయం, అది ఒకవేళ సైలెన్సర్ వల్ల జరిగిందా, దేనివల్ల జరిగిందా మేము ఎంక్వైరీ చేస్తున్నాం. ఎటువంటి అనుమానాస్పద గాయాలు లేవని చెప్పిన తర్వాత ఆ పోస్ట్ మార్టానికి నాట్ ఓన్లీ పోలీస్ అండి, టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు. క్రైస్తవుల తరపున 5 పెద్దలు ఉన్నారు, 2 సాక్షులు ఉన్నారు. క్రైస్తవుల తరపున ఒక డాక్టర్ గారు ఉన్నారు ఆ ఇంక్వెస్ట్లో కానీ పోస్ట్ మార్టంలో కానీ. వాళ్ళు ఇప్పటివరకు ఎందుకు వచ్చి బయటకు వచ్చి హత్యని ఎందుకు మాట్లాడట్లేదో కనీసం ఈ హర్ష్ కుమార్ గారు, కే పాల్ గారు, జూపుడి ప్రభాకర్ గారు గ్రహించాలని చెప్తున్నాను నేను. ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో కూడా ఇప్పటిదాకా బయటకు వచ్చి ఆ సీసీ ఫుటేజ్లో ఉన్నది ప్రవీణ్ పగడాల గారు కాదు, లేదా అక్కడ ఆయన హత్య చేశారు అని అనుమానం ఇప్పటివరకు ఎందుకు వ్యక్తం చేయలేదో దయచేసి ఈ అనుమానాలు పుకార్లు పుట్టిస్తున్న వాళ్ళు గ్రహించాలని చెప్తున్నానండి. ప్రభుత్వాన్ని ఇంటెన్షనల్గా బ్యాడ్ చేయాలని, ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద వీళ్ళకున్న పాత అక్కసు తీర్చుకోవాలని, మత కలహాలు రేపడానికి కూడా ప్రయత్నం చేసిన ఇలాంటి దుర్మార్గుల్ని ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించాలి. ఆల్రెడీ రాజమండ్రిలో ఇలాంటి పుకార్లు రేపుతున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం, రిమాండ్కి పంపడం కూడా జరిగింది. ఏది చెప్తే అదే. ఇక్కడ ప్రవీణ్ పగడాల గారిని చూపిస్తే మాస్క్లో ఉన్నాడు ఆయన కదంటారు. ఒకవేళ డైరెక్ట్గా ప్రవీణ్ పగడాల గారి పేరు చూపించినా కూడా లేదు, ఎవరో ప్రవీణ్ పగడాల గారిలా మాస్క్ వేసుకున్నారని పుకార్లు పుట్టించి ఇప్పటికి ఇంకా కూడా క్రైస్తవ సమాజాన్ని తప్పుదోవ పట్టించే పరిస్థితులు ఉన్నాయి. దయచేసి వీళ్ళందరూ కూడా మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, మీ దగ్గర నిజంగా ఆధారం ఉంటే మీరు ఇప్పటికే పోలీసులకు వచ్చి చూపించుండేవారు. ఆధారాలు లేకుండా అక్కడ చంపేశారు, ఇక్కడ చంపేశారు, అలా కాదు ఇలా కాదని రకరకాల పుకార్లు పుట్టించి మీరు మత కలహాలు రేపడానికి మీరు చేసిన ప్రయత్నం ఈరోజు ఆంధ్ర తెలంగాణలో ఉన్న క్రైస్తవ, ముస్లిము, హిందూ సమాజం మిమ్మల్ని నమ్మలేదు కాబట్టి ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కూడా ఈ రకమైన మత కలహాలు ఎప్పుడూ లేవు. అందరూ అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఇక్కడ అభివృద్ధిని కాంక్షిస్తారు తప్ప ఒక మతాన్ని చంపేయాలి, ఈ మతమే బతకాలనే వాళ్ళు ఎవ్వరు కూడా ఇక్కడ లేరు. కానీ ఇంత పెద్ద కుట్ర చేశారు. ఈ కుట్ర ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పోలీసు సమర్థవంతంగా వాళ్ళ ఎంక్వైరీలో ప్రతి ఒక్కదానికి ఆధారం తీసుకొచ్చి ప్రతి ఒక్కదానికి ఎవిడెన్స్ చూపిస్తూ వాళ్ళు ఈ రోజున ప్రజలకి చేసిన మేల్ని ఎప్పటికీ మర్చిపోలేమండి. అన్ని కులాల తరపున, అన్ని మతాల తరపున ఈ ఆంధ్రప్రదేశ్ పోలీసుకు కానీ వెంటనే స్పందించిన నారా లోకేష్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే హోంమంత్రి వంగల్పూడి అనిత గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఇలాంటి పుకార్లు ఎవరైనా బేస్లెస్ ఏ ఆధారం లేకుండా పుకార్లు పుట్టించేవారు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని కూడా మేము డిమాండ్ చేస్తూ నేను ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
అందరికీ జేబీ, అందరికీ నమస్తే అండి. మీడియా మిత్రులందరికీ ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం, గత కొన్ని రోజులుగా ఆంధ్ర తెలంగాణలో సంచలనం రేపుతున్న పాస్టర్ ప్రవీణ్ గారి డెత్ మిస్టరీ. ఆయన రాజమండ్రి దగ్గర ఆయన చనిపోవడం జరిగింది. తద్వారా చాలామంది అది హత్య ఏమో అని చెప్పి ఆంధ్ర తెలంగాణలో ఉన్న క్రైస్తవులందరూ చాలా ఆందోళన చెందారు. వాళ్ళు ర్యాలీలు చేశారు, ప్రభుత్వానికి వినతులు అందించారు. అయితే ఈ సంఘటనని కొద్దిమంది కావాలని తప్పుదారి పట్టించడానికి ఇప్పటికి కూడా ప్రయత్నిస్తున్నారు. అలాంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా నేను తెలియజేసే విషయం ఒకటే. పోలీసు వారు కానీ ప్రభుత్వం కానీ ప్రతిరోజు మీకు చెప్తూనే ఉన్నారు, ఒకవేళ అది హత్య అని మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే దయచేసి మీరు పట్టుకొచ్చి పోలీసులకు అందించండి, ఆ కోణంలో దర్యాప్తు చేస్తామని. పోలీసు వారు ఈ విషయం జరిగిన వెంటనే ప్రాథమికంగా ఇది రోడ్డు ప్రమాదంగా ఉందని వారు గుర్తించడం జరిగింది. గుర్తించినప్పుడు ఆ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి నేను కూడా వెళ్ళాను అదే రోజు. ఆ రోజు నేను అక్కడ చూసిన తర్వాత పోలీసు వారి వివరాలు తీసుకున్నాక అక్కడ సిచ్యువేషన్ అంతా నేను పరిశీలించాక ఇది 90% యాక్సిడెంట్ లాగే కనిపిస్తుంది, ఎవరో ఆందోళన చెందొద్దని మేము అక్కడ మాట్లాడటం జరిగింది. మరుసటి రోజు పోలీసు వారు ఇచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు. అయితే దీని మీద చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు గతంలో కొన్ని డిబేట్లు చేశారు, ఆయన కొంతమంది శత్రువులు ఉన్నారు. కాబట్టి ఇది హత్యేమో అనే కోణంలో పోలీసు వారు దర్యాప్తు కూడా ప్రారంభించారు. దీన్ని అదునుగా తీసుకుని పాస్టర్ ప్రవీణ్ గారి మృతదేహాన్ని, ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే ఆయన శవాన్ని రాజకీయానికి వాడుకుందాం, స్వలాభానికి వాడుకుందాం అని కొంతమంది ప్రయత్నించారు. దానిలో మొట్టమొదటి వ్యక్తి గౌరవ మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు. రెండో వ్యక్తి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులైన జూపూడి ప్రభాకర్ గారు. మూడో వ్యక్తి కేఏ పాల్ గారు. ఓకే, కేఏ పాల్ గారి విషయాల్ని ఎవరో పెద్దగా పట్టించుకోరు అనుకోండి, కానీ వీళ్ళిద్దరూ ఇంటెన్షనల్గా ఇది యాక్సిడెంట్ హత్య అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వకుండా యాక్సిడెంట్ జరిగిన రోజే, ఎప్పుడైతే ఆయన చనిపోయిన రోజు ఏదైతే ఉందో అదే రోజు హర్ష్ కుమార్ గారు అక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఇదంతా కూడా హత్యే, కన్ఫర్మ్ ఇది హత్య, నాకు డాక్టర్లు కూడా చెప్పారు, అలాగే ఇదంతా కూటమి ప్రభుత్వం చేస్తుందని బేస్లెస్ ఎలిగేషన్స్ చేశారు. అయినా కూడా ప్రభుత్వం కానీ పోలీస్ కానీ ఎక్కడ సంయమనం కోల్పోకుండా వారి ఎంక్వైరీ అంతా కూడా పూర్తిగా హైదరాబాద్ నుంచి సంఘటన జరిగిన ప్లేస్ దాకా పూర్తిగా ఎంక్వైరీ పోలీస్ డిపార్ట్మెంట్ ముగించడం జరిగింది. ఇప్పటికే హర్ష్ కుమార్ గారికి 2 సార్లు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మీరు డైరెక్ట్గా అది హత్యాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు, మీరు పోస్ట్మార్టం చేసిన డాక్టర్లను బెదిరిస్తున్నారు, పోలీసు వారి మీద బేస్లెస్ ఎలిగేషన్ చేస్తున్నారు, ఇది గవర్నమెంటే చేసింది అంటున్నారు, తెలంగాణలో రీపోస్ట్మార్టం చేస్తాను అంటున్నారు. మీ దగ్గర ఆధారాలు ఉంటే వచ్చి పోలీసులకు ఇవ్వండి అని చెప్పినప్పుడు హర్ష్ కుమార్ గారికి కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్ గారికి ఎంత దూరం ఉందండి? 10 కిలోమీటర్లు వెళ్ళి ఎందుకు మీరు ఆధారాలు ఇప్పటి వరకు సబ్మిట్ చేయలేదు? మీ దగ్గర ఆధారాలు లేనప్పుడు ఎందుకు ఆంధ్ర తెలంగాణలో ఉన్న క్రైస్తవ సమాజాన్ని మొత్తం తప్పుదారి పట్టించే విధంగా మీరు ఎందుకు మాట్లాడారు? నేను క్లియర్గా అడుగుతున్నాను, ఈరోజు నేను డిమాండ్ చేస్తాను మిమ్మల్ని. మీకు ఇది హత్య కాదు, ఇది ప్రమాదమే అని చెప్పి మీకు ఆ పోస్ట్మార్టం చేసిన రోజే తెలుసు. మీకు తెలుసు అంటానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మీకు తెలిసి కూడా దీన్ని హత్యగా నమ్మించడానికి, క్రైస్తవుల్ని ప్రభుత్వం మీదకి రెచ్చగొట్టడానికి, ఇక్కడ క్రైస్తవులు హిందువుల మీదకి రెచ్చగొట్టి శాంతి భద్రతల సమస్యలు తీసుకురావడానికి, మత కల్లోలాలు సృష్టించడానికి ఈ హర్ష్ కుమార్ గారు కానీ లేదా జూపూడి ప్రభాకర్ గారు కానీ కేఏ పాల్ గారు కానీ ఎందుకు ప్రయత్నించారో ప్రజలందరికీ మీరు తెలియజేయాల్సి ఉంది. లేని పక్షాన వీరి ముగ్గురు మీద బేస్లెస్ ఎలిగేషన్ చేసి ఇంత పెద్ద మత కల్లోలాలు రేపడానికి కారకులైన ఈ ముగ్గురు మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మేము డీజీపీ గారిని డిమాండ్ చేస్తాం. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, ఆయన చాలా క్లియర్గా ఇగో నా దగ్గర ఆధారం ఉంది, నేను రేపు సబ్మిట్ చేస్తాను అన్న హర్ష్ కుమార్ గారు ఈ రోజుకి 4-5 రోజులు అవుతుంది. ఎందుకు మీ ఆధారాలు బయట పెట్టలేదు? మీరు ఎందుకు ఇప్పటి వరకు జనాలు రెచ్చగొట్టారు? ఇది నేను ఈ ఆంధ్ర తెలంగాణలో ఉన్న హిందూ సమాజానికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఈ విషయాన్ని హిందువుల మీదకి నెట్టేయాలనో ప్రభుత్వం మీద నెట్టేయాలనో ఇక్కడున్న ఏ క్రైస్తవులు కూడా ప్రయత్నించలేదు. దయచేసి వాళ్ళని మీరు అపార్థం చేసుకోకండి.
నలుగురు ఐదుగురు ఎలాంటి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.